కృష్ణయ్య వెన్న దొంగతనం చేసినట్టు గోపికమ్మ జామకాయ దొంగతనం చేస్తుంది. ఏమంటే అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ రోజు కృష్ణాష్టమి, అందులోను శనివారం. 7 శనివారాల వ్రతం అయితే మూడోసారి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అయితే కృష్ణుడి గుడికి వెళ్దామని ఇలా అయితే వచ్చేసాము. నేనైతే ఇస్కాన్ టెంపుల్ గుంటూరులో ఎంత బ్యూటిఫుల్ గా ఇదే ఫస్ట్ టైం చూడటం. కృష్ణాష్టమి వచ్చిందంటే ఇంట్లో ఉన్న గోపికమ్మలు కానీ కృష్ణయ్యలు కానీ ఎంత బాగా రెడీ అవుతారు. అంతకి రెట్టింపు ఇస్కాన్ టెంపుల్స్ లో కృష్ణయ్యను రెడీ చేస్తారు. యాక్చువల్ గా కృష్ణాష్టమి స్పెషల్ గా గుంటూరులో కట్టిన ఈ ఇస్కాన్ టెంపుల్ ఈ రోజే ఓపెన్ చేశారు. హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్ అంటే అందరికి తెలిసే ఉంటుంది కదా. ఈ రోజు అక్కడ జరుగుతున్న పూజలు లైవ్ కూడా పెడతారనుకుంటా, అంత ఫేమస్. మన గుంటూరులో కూడా ఆల్మోస్ట్ అలానే కట్టారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే భక్తులందరూ కలసారాధన పూజ అయితే చేసుకుంటున్నారు. మనం కూడా చేసామనుకోండి. ఒక 10 to 15 మినిట్స్ పాటు నేను కూడా పూజలో కూర్చున్నాను. ఆ తర్వాత బయట భక్తులందరికీ అన్న ప్రసాదం అయితే జరుగుతుంది. ఎంత బాగుందంటే ఇంకా చెప్పనక్కర్లేదు. మనిషికి ప్రశాంతంగా అనిపించేసింది. సాంబార్ అన్నం, పెరుగు అన్నం పెట్టారు. రాధా కృష్ణయ్యను ఒక మాట అడిగిందంట. కృష్ణయ్య నేను ఎక్కడ ఉన్నాను అని. అప్పుడు కృష్ణయ్య నాలో, నా ఆలోచనలో, నా ఊహల్లో, నా శ్వాసలో, నా జ్ఞాపకాల్లో, నా ఊపిరిలో అన్నాడంట. రాధా అడిగిందంట, కృష్ణయ్య మరి నేను ఎక్కడ లేను అని రాధమ్మ అడగగా అప్పుడు కృష్ణయ్య నా తలరాతల్లో అని చెప్పి మౌనంగా ఉండిపోయాడంట. కంటిన్యూషన్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ఇస్కాన్ టెంపుల్ లో భగవద్గీత, కృష్ణయ్య భగవద్గీతలు కూడా సేల్ చేస్తూ ఉన్నారు. ఇది మరి ఈ రోజు వీడియో. ఏమంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.